5 సంవత్సరాలు గిరాగిరా తిరిగిన ఫ్యాన్ ఇప్పుడు ప్రజలు ఆపేశారు. అటు ప్రజలకిచ్చిన హామీలు పూర్తిగా నిలబెట్టుకోలేక, ఇటు బలమైన ప్రతిపక్షం దెబ్బకు తట్టుకోలేక వైసీపీ ఓటమి పాలైంది. ఇంత ఘోరమైన ఓటమిని వైసీపీ వాళ్లే కాదు, తెలుగుదేశం, జనసేన వాళ్ళు కూడా ఊహించలేదు. లాస్ట్ ఎలక్షన్స్లో 151 సీట్లు గెలిచిన పార్టీ ఇప్పుడు అపోజిషన్లో ఉండడానికి అర్హత లేని పొజిషన్కి వచ్చింది. వై నాట్ 175 ప్రచారం చేస్తే 11 సీట్లతో సర్దుకోవాల్సి వచ్చింది. వైసీపీ వర్సెస్ కూటమి అని అనుకుంటే వైసీపీ వర్సెస్ జనసేనగా మారింది. ఎందుకు ఏపీ ప్రజలు వైసీపీకి ఈ రేంజ్లో హ్యాండ్ ఇచ్చారు? పదండి పూర్తిగా తెలుసుకుందాం. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాక్ట్స్ బై ఫ్రెండ్స్. 2019లో రికార్డు స్థాయిలో గెలుపొందిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకని ఈసారి గెలవలేకపోయారు? అప్పులు తెచ్చి మరి ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చినా కూడా ఎందుకని ప్రజలు వైసీపీని ఇంత మోసం చేశారు? వైసీపీ ఓడిపోవడానికి మొదటి కారణం, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపాన నిషేధం చేస్తానని చెప్పారు, కానీ దాని గురించి అసలు పట్టించుకోలేదు. చాలా స్థానాలలో ఎమ్మెల్యే క్యాండిడేట్స్ని మార్చడం కూడా ఒక కారణమే. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీ సరైన సమయంలో రాకపోవడం కూడా వైసీపీకి వ్యతిరేకతను తెచ్చిపెట్టింది. రివెంజ్ పాలిటిక్స్, రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించకుండా ప్రతిపక్ష నాయకులపైన అనవసరమైన కేసులు పెట్టి ఇరికించారు. మరొక ముఖ్యమైన కారణం, జగన్ గారు పాదయాత్ర సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి తన సొంత పార్టీ ఎంపీలతోనే రాజీనామా చేయించారు. కానీ అధికారంలోకి వచ్చాక దాని గురించి అసలు పట్టించుకోలేదు. అలా అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అభివృద్ధి జరగలేదా అంటే జరిగిందనే చెప్పాలి. ఎన్నో స్కూల్స్ మారాయి, ఎన్నో హాస్పిటల్స్ మారాయి, ఎంతోమంది పేదవారికి ఇండ్లు కూడా కట్టించారు. అది కాకుండా మన ఏపీ ప్రజలు ప్రభుత్వం మార్పుని ఎక్కువగా ఆశిస్తారు. ఏ ప్రభుత్వం ఎలా ఉంటుందో, ఎలా డెవలప్ చేస్తుందని చూడాలనుకుంటారు. ఏదేమైనప్పటికీ ఈసారి ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి భారీ మెజారిటీతో గవర్నమెంట్ని ఫామ్ చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్.